నాకు మదరు ఫాదరు మీరన్న మదర్ తెరిసా ఆవిడే సార్. అలానా? ఇలా రోడ్ల వెంట జనాన్ని గుద్ది చంపమంది ఆవిడేనా? ఇదిగో ఈ కథలు మాని నీ డీటెయిల్స్ చెప్పు. ప్లీజ్ సార్, నన్ను వదిలేండి సార్. ఎంత కావాలంటే అంత ఇస్తాం. ఆ రోజులు పోయాయమ్మా. మేమివ్వటమే, మీరివ్వడాలు ఏమీ లేవు. చెప్పెవరు నువ్వు? ఏంటి నీ కదా? సార్, మీరెన్నిసార్లు అడిగినా నా నుంచి వచ్చే సమాధానం అదే సార్. నేనేం చెప్పను. ఏంటలా ఉగ్రవాదిలా నొక్కి వక్కాణిస్తున్నావు? నీకంటే మహా మొండోళ్ల నోటి నుంచే బళ్ళున నిజాలు కక్కిచ్చాను. నువ్వెంత పిల్లకాకివి. పిల్లకాకినైనా పెద్ద కాకినైనా ఈ విషయంలో నేను మూగ కాకిని సార్. నీ వ్యవహారం ఇక్కడ కాదు, స్టేషన్లో చెప్తా. పదా కారెక్కు. కానిస్టేబుల్ సార్ తీసుకురండి. పదలే ఎక్కువ. కూర్చో. పోంది నిన్నే పోంది. ఇంకా జేబులో ఏమైనా ఉన్నాయా? ఏం లేవు సార్. అంటే ఈ సెల్ తప్ప ఇంకేం లేవా జేబులో? ఇంటి దగ్గర నుంచి టెన్షన్లో బయలుదేరాను సార్. ప్లీజ్ సార్, ఏదో పొరపాటు జరిగింది. పొరపాటే. ఈ పొరపాటు గురించే మీ వాళ్ళకి ఫోన్ చేయాలి కదా. ప్లీజ్ సార్, చెప్పొద్దు సార్. నర్మయ్, ఒక్క నిమిషం. ఇంటి దగ్గర నుంచి టెన్షన్గా బయలుదేరాని అంటున్నావు. ఇందులో లాస్ట్ కాల్ ఎవరితో చూస్తే తెలుస్తుంది. మొత్తం డొంకంతా కదులుతుంది. ఆ తర్వాత డొక్క చీలుస్తా. సాకేత్ ఫోన్ చేశాడు. ఏ సాకేత్, 10 నిమిషాలు కాలేదు నువ్వు వెళ్ళి మళ్ళీ ఫోనా? కాస్తైనా రోషం పౌరుషం లేదా నీకు? హలో మేడం, హోల్డ్. మాట్లాడేది సాకేత్ కాదు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. వాట్? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసా? ఈ నంబర్ నుంచి మీరెందుకు ఫోన్ చేస్తున్నారు? సబ్ ఇన్స్పెక్టర్ ఏమిటి? అదే అర్థం కావడం లేదు. ఉండు. సారు మాట్లాడే పరిస్థితుల్లో లేడు. ఏమడిగినా సమాధానం చెప్పట్లేదు. ఏమైంది సార్? సారు వారు ఎక్కడో ఆలోచిస్తూ డ్రైవ్ చేసి అది విషయం. స్టేషన్కి తీసుకొచ్చాం. ఎవరయ్యా అంటే చెప్పడు, ఏం చేస్తామంటే చెప్పడు. వదిలేయండి, మా గ్రానికి తెలిస్తే బాగుండదని గజగజ వణుకుతున్నాడు. రెస్ట్ తీసుకో బాబు అని సెల్లో పెట్టాను. కేసు పెట్టమని యాక్సిడెంట్ అయిన వాళ్ళ గొడవ. వివరాలు అడిగితే నో ఆన్సర్. కారులో ఏ డీటెయిల్స్ లేవు. సెల్లో లాస్ట్ నెంబర్ మీదే ఉంది. అందుకే మీకు ఫోన్ చేశాను. మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే వేరే నెంబర్కి చేద్దాం అనుకుని మీకు చేశాను. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. మా అమ్మమ్మ అదే వాళ్ళ గ్రానీని తీసుకుని నేనే స్టేషన్కి వస్తాను. తననేమనకండి, కాస్త భయస్తుడు. ఇప్పుడే వచ్చేస్తున్నా. త్వరగా రండి. థ్యాంక్ యూ సార్. భాగి, పద. ఏం జరిగిందమ్మా? ఎస్ఐ అంటున్నావు? భాగి, అన్ని క్లియర్గా కార్లో చెప్తాను. ముందు పద.
మనకి డబుల్ ధమాకా దొరికింది. డబుల్ ధమాకా ఏమిటి? మేనేజ్ చేస్తే మనకి ఇంకా ప్లస్ అవుతుంది. రా చెప్తా. భాగి, ఒక్క నిమిషం, నేను ఈ వేషం తీసేసి వస్తాను. లేట్ అవుతుంది కదమ్మా. పర్వాలేదులే, ఉంటాడు. ఇంతసేపు వెయిట్ చేయలేదు, ఇప్పుడు మన కోసం వెయిట్ చేస్తాడు. సరే, I'll be back. రామ్మా. నమస్తే మేడం. నమస్తే. రామహారతి. అసలే గొడవలుగా ఉంటే ఈ యాక్సిడెంట్ ఒకటి. గ్రానీకి ఈ విషయం తెలిస్తే పరువు పోతుంది. ఎస్ఐ గారు నమస్కారం. నమస్తే. మీరిందాక ఫోన్ చేసింది మాకే. సరే, మీరేనా అతని గ్రాని? అవును. చెప్పొద్దు, ఈ విషయం తెలియొద్దు అని చాలా భయపడుతున్నాడు. మీరంటే చాలా భయంలా ఉందే. గ్రాని అలా పెంచింది. భయపడకు సాకేత్, మేం వచ్చేసాం కదా. నీకేం కాదు, అన్నీ మేం చూసుకుంటాం. నువ్వు ధైర్యంగా ఉండు. ఎఫ్ఐఆర్ రాశారా ఎస్ఐ గారు? లేదండి, తను ఏ వివరాలు చెప్పలేదనే కదా మీకు ఫోన్ చేసింది. అవతల ఇతను యాక్సిడెంట్ చేసిన తాలూకా వాళ్ళ మనుషులు కేసు పెట్టండి అని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. మేజర్ యాక్సిడెంట్ అయిందా? ఇంకా ఏం తెలియలేదు. వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. అతనితో పాటు అదే ఆ దెబ్బ తగిలిన కుర్రాడు వాళ్ళ అన్నయ్య కూడా వెళ్ళాడు. తండ్రి బయట నిలబడి ఉన్నాడు. మేము వాళ్ళతో మాట్లాడి సెటిల్ చేసుకుని ఫార్మాలిటీస్ పాటిస్తే మీకేం ఇబ్బంది లేదు కదా? స్టేషన్ విషయాలు బాగా తెలిసే ఉన్నట్టున్నాయి. నేను ఎక్స్ ఎంపీని. సారీ మేడం, ఎక్కడో చూసినట్టుందని మీరు వచ్చిన దగ్గర నుంచి అనుకుంటున్నాను. సరిగ్గా గుర్తుకు తెచ్చుకోలేకపోయాను. సారీ మేడం. కూర్చోండి మేడం. మేడం, వారిని పిలవమంటారా? ముందు నన్ను మాట్లాడనివ్వండి. నా వల్ల కాకపోతే మీరు ఇన్వాల్వ్ అయి హ్యాండిల్ చెద్దురుగాని. అలాగే మేడం. భారతి, ఒకసారి బయటికి వెళ్తారా? సాకేత్ను విడిపించకుండా నేను ఈ స్టేషన్ దాటి రాను. ముందు సాకేత్ను విడిపించు భాగి. విడిపించడానికే బయటికి వెళ్ళేది. రా భాగి, ముందు రా అమ్మా, రా. ఏ 420 సార్ దగ్గరికి పదా. ఏంటి భాగి? ఇదిగో కానిస్టేబుల్. మేడం, ఈ యాక్సిడెంట్ తాలూకు వాళ్ళెవరు? అదిగో ఆ బల్ల మీద కూర్చున్నాడే, ఆయన కొడుకునే కారు గుద్దింది. ఓ నాన్న, నాన్న నువ్వేం భయపడకు నాన్న. చిన్నోడికి పెద్ద దెబ్బేం తగలలేదు. కాలుకి రేకు గీరుకుందంట, కండ కాస్త ఒత్తుకుందంట. ఫ్రాక్చర్ ఏం కాలేదని డాక్టర్ గారు చెప్పారు. ఒరే ఏమిట్రా అంత పెద్దగా విషయం అరవడం అవసరమా? చిన్నగా చెప్పొచ్చు కదా. ఇక దాన్ని బయటికి చెప్పకు. మనం కాలు పోతాది, ప్రాణమే పోతాది అని డాక్టర్లు అంటున్నారని మనం బాగా భయపెట్టి డబ్బులు లాగుదాం. ఏమంటావు? వాడు వెంట హాస్పిటల్కి వచ్చిన కానిస్టేబుల్ మనోడే. అప్పుడైతే గాని ఎంత అడిగినా వాళ్ళు చచ్చినట్టు ఇస్తారు. నువ్వు వెళ్ళి మనోళ్ళని మరో నలుగురు పట్టిరా, దబాయి దోషులు చేద్దాం. అరే నువ్వు విషయము ఎక్కడ అనకు, ఎవరిన్నా ప్రమాదమే. నేనంతా విన్నాను. ఏమిటండి మీరు విన్నది? మీరన్నది ఆయనన్నది అంతా విన్నాను. మీరెవరు? యాక్సిడెంట్ చేసింది మా మనిషే. మీరు అబద్ధాలు చెప్పి బెదిరించాలని చూస్తే
రివర్స్ లో మిమ్మల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తుంది మా అమ్మమ్మ. అసలు మీకు మా అమ్మమ్మ ఎవరో తెలుసా? మాజీ ఎంపీ. సాకేత్ ఎవరనుకుంటున్నారు? మీ వారా? వరుసల తర్వాత మీ వరుస ఏమిటో చెప్పండి. ఇన్ని అంటున్నారుగా, ఇంకేం చెప్తాం? పైగా ఎంపీ గారంటగా మీరు. మేము పేదోళ్ళం, మిమ్మల్ని ఏం చేయగలం? పేదవాళ్ళకి పెద్ద గొంతు ఉంటుంది అంటారు కదా. ఎంత గొంతున్నా మీలాంటి వాళ్ళు నొక్కేస్తారుగా. నేను నొక్కను, అణగదొక్కను. వెళ్ళండి, వెళ్ళి నలుగురిని కాదు 40 మందినో 400 మందినో తెచ్చుకోండి. పోలీస్ స్టేషన్ మీద దౌర్జన్యానికి రండి. అతని మీద కేసు పెట్టమని, జైలుకు పంపమని డిమాండ్ చేయండి. కాలు తీసేయాలంటున్నారు, నష్టపరిహారం ఇవ్వాలని గట్టిగా అల్లరి చేయండి. భాగి, ఏంటిది? ఏమంటున్నావు నువ్వు? అలా చేస్తే సాకేత్కి మన హెల్ప్ ఏముంటుంది? మనం అతనికి శత్రువులమైపోతాం. మనం ఏం చేశామని శత్రువులు అవుతాం? ఏమీ లేదని విడిపించుకెళితే మన మీద విశ్వాసం, కృతజ్ఞత ఎలా కలుగుతాయి? ఏమీ కాలేదు, వదిలేశారనుకుని ధైర్యంగా ఉంటారు. ఏంటి భాగ్య నువ్వు చెప్పేది? నాకేం అర్థం కావట్లేదు. ఈ అమ్మమ్మ ఎత్తులా అర్థం చేసుకోకపోతే ఎలా? కాస్త నిదానంగా ఉండి జరగబోయేదంతా అబ్జర్వ్ చేయి, నీకే అర్థమవుతుంది. అమ్మ హారతి, డబ్బులు ఇలా ఇవ్వు. తీసుకోండి. అర్థమైంది కదా? చెప్పినట్టు చేయండి. ఇంత వివరంగా చెప్పాక అర్థం కాకపోవడానికి ఏముందండి? కేక పుట్టిస్తాం చూడండి. అమ్మా, కానీ చిన్న తేడా ఉంది. ఏమనుకోకండి, జనం మీరన్నంత మంది రాలేరు, కానీ మేము చాలు రంకెలేసి స్టేషన్ అంటించేస్తాం. ఎలాగోలాగా నేనన్న ప్రకారం జరిగితే చాలు. ఎస్ఐ డౌన్ డౌన్, ఎస్ఐ డౌన్ డౌన్, కారాయన మీద కేసు పెట్టాలి. ఎస్ఐ డౌన్ డౌన్, కారాయన మీద కేసు పెట్టాలి. కారాయన మీద కేసు పెట్టాలి. కారాయన మీద కేసు పెట్టాలి. కానిస్టేబుల్స్, డౌన్ డౌన్, కారాయన మీద కేసు పెట్టాలి. ఎస్ఐ డౌన్ డౌన్, ఎస్ఐ డౌన్ డౌన్, కారాయన మీద కేసు పెట్టాలి. ఎస్ఐ డౌన్ డౌన్, కారాయన మీద కేసు పెట్టాలి. ఎస్ఐ డౌన్ డౌన్, కారాయన మీద కేసు పెట్టాలి. కారాయన మీద కేసు పెట్టాలి. ఆగండ్రా. కారాయన మీద కేసు పెట్టాలి. ఎస్ఐ డౌన్ డౌన్, ఎస్ఐ డౌన్ డౌన్, కారాయన మీద కేసు పెట్టాలి. కారాయన మీద కేసు పెట్టాలి. ఎస్ఐ డౌన్ డౌన్. చూడండి ఎస్ఐ గారు, మాట్లాడదామని వస్తే ఎలా అరుస్తున్నారు? ఏయ్, గుద్దినోడు లోపల ఉన్నాడు. మీ కొడుకున హాస్పిటల్కి తీసుకెళ్లారు. మాట్లాడటానికి వీళ్ళు వచ్చారు. మధ్యలో నన్ను డౌన్ డౌన్ అంటారేట్రా? ఎవరొచ్చినా పోయిన కాలు తిరిగి వస్తుందా? డబ్బున్న వాళ్ళని మీరు ఒకటై మాకు అన్యాయం చేస్తారా? కాలయ్యా, కాలు కాలు మీద నిలబెడతానేగా జీవితం. కాలు లేకపోతే సంఖ్యలో కర్ర పెట్టుకొని సెంటర్లో అడుగు తిని బతకాలి. బాగా చదివించి కలెక్టర్ చేద్దాం అనుకున్నాను. కర్ర కాలుతో ఎలా చూడమంటారో చెప్పండి. వైద్యం ఖర్చులు మేం పెట్టుకుంటా ఉంటున్నాం కదా. ఏందమ్మా ఖర్చులు పెట్టుకునేది? ఖర్చులు కాలు తీసేయడానికిగా. జైపూర్ కాలు కూడా వేస్తామయ్యా. జైపూర్ అయినా సింగపూర్ అయినా అవిటే కదా. దాని సంగతి ఏంటి? వాడు బతికేంటి? వాడు ఫ్యూచర్ ఏంటి? కేసు పెడితే యాక్సిడెంట్ చేసిన వాళ్ళని జైల్లో పెడితే కాలు వచ్చేస్తుందా? కాలు రాదు, కాలు రేట్ వస్తుంది. బతకడానికి ఆధారం దొరుకుతుంది. సరేనయ్యా, కేసు ఫైల్ చేస్తా. మీరు రండమ్మా, మీ మనవ డీటెయిల్స్ చెప్పండి. లేకపోతే నేనేదో మీతో లాలుచి పడ్డట్టు, లంచం తీసుకుని కేసు పెట్టకుండా వదిలేసినట్టు, లేదంటే మొత్తం జనాన్ని వేసుకొచ్చి
మ్యాటర్ పై అధికారులు తెలిసేలా చేస్తారు. అసలే డిపార్ట్మెంట్ మునిపెట్లా లేదు. 2 రాష్ట్రాల వాళ్ళు పోటీపడి మమ్మల్ని పరిగెత్తిస్తున్నారు. రెండయ్య కేసు రాస్తా. రెండమ్మా. చూడండి, కేసులు కోర్టులని టైం వేస్ట్. పరిహారం అంటారే, అది మేమే ఏర్పాటు చేస్తాం. ఈ కోర్టు ఆ కోర్టు పై కోర్టును తిరిగేసరికి పిల్లాడు ముసలాడవుతాడు. పరిహారంతో ఏదైనా ఎస్టీడీ బూతో, జెరాక్స్ సెంటరో, వాటర్ ప్లాంటో పెట్టుకుంటే కాలు కదపకుండా బతికేయచ్చు. కేసు తేలేలోగా పరిహారం డబ్బు 2 బాగా ఆలోచించుకోండి. కేసు అంటే కేసే, క్యాష్ అంటే క్యాషే. భాగి, ఒకసారి అటు చూడు. సాకేత్ ఎంత టెన్షన్ పడుతున్నాడో, ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. నానమ్మ చాటు బిడ్డ ఎదిగాడే గాని పసిపిల్లాడే. పైగా యాక్సిడెంట్, కేసు, జైలని వినిపిస్తుంటే గజగజలాడుతున్నాడు. చూడండి, మీరేదో ఒకటి త్వరగా తెలుసుకుని లోపలికి రండి. హలో, పెట్టారా? పెట్టే సార్. నమస్తే సార్. సార్ వదిలేండి సార్, ఇంకెప్పుడు ఇటువంటి తప్పులు చేయండి సార్. వదిలేండి సార్. వెళ్ళరా. ఏంటయ్యా, ఏం డిసైడ్ అయ్యారు? కేసు రాయమంటారా, సెటిల్ చేసుకుంటారా? ఈ అమ్మగారు చెప్పింది విన్నాక మాకు అదే కరెక్ట్ అనిపిస్తుందండి. డబ్బు తీసుకొని వ్యాపారం చేసుకుంటాం. ఎస్ఐ గారు, విషయం మేమే బయట చూసుకుంటాం. అబ్బాయిని వదిలేస్తారా? కేసు లేకుండా మీరు కాంప్రమైజ్ అయితే వదిలేక ఏం చేస్తాం? కాకపోతే ఇందాక మీరేదో అన్నారు. ఏమన్నాను? అదేదో ఫార్మాలిటీ అన్నారు. నాకు గుర్తుందండి. ఎలా అందాలో అలా అందేలా చేసి మీ గౌరవం కాపాడతాను. నాకు తెలుసండి, కాకపోతే గుర్తు చేయటం ఫార్మాలిటీ కదా. వాసు సార్, ఆ సెల్ ఓపెన్ చేయి. ఓకే సార్. చాలా థ్యాంక్స్ హారతి. పరాయి వాళ్ళకి చెప్పినట్ట థ్యాంక్స్ ఏంటి? ఇది మా రెస్పాన్సిబిలిటీ. పద వెళ్దాం. వస్తా ఎస్ఐ గారు. పిఎస్ నుంచి, హాస్పిటల్ నుంచి బయటికి వెళ్ళేవాళ్ళు అలా వస్తాను మళ్ళీ కలుస్తాను అనకూడదు. వచ్చినా నేనున్నానులేండి, పర్వాలేదు. ఏంటయ్యా, ఓకేనా? మీరు సెటిల్ చేసుకుంటారా, లేకుంటే నన్ను రమ్మంటారా? అబ్బబ్బే, అక్కర్లేదండి. అమ్మగారు క్లియర్గా ఉన్నారు, మేము క్లియర్గానే ఉన్నాం. అక్కడికి వెళ్ళి సంతకం పెట్టెళ్ళండి. అలాగే సార్. ఇదిగోండి మీ సెల్లు, తీసుకోండి. ఇక్కడ సైన్ పెట్టు. థ్యాంక్స్. ఇక్కడ మీరు కూడా అక్కడ సంతకం పెట్టెళ్ళండి. మేడం గారు, మీరు కూడా సంతకం పెట్టండి. సాకేత్, పద. రా భాగి. హారతి, నేను చాలా బాధపడ్డాను. ఇంత తేలిగ్గా యువతలు బయటపడతాననుకోలేదు. థ్యాంక్స్ చెప్తే నువ్వన్నట్టే అవుతుంది.